ఇప్పుడు 17 మంది డిస్మిస్ అవ్వడం జరిగింది సార్. అంటే ఇంకా ఎవరన్నా ప్రాసెస్లు అంటే కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు ఇప్పుడు? ఇంకా 50 నుంచి 60 మంది ఉంటారు ఈ సంవత్సరం. మొన్న మేము 44 మంది కౌన్సిలింగ్ చేసినాం. దాంట్లో 17 మంది ఒక 4-5 సంవత్సరాల నుండి డ్యూటీ చేయనటువంటి వాళ్ళని మాత్రమే తీసేయడం జరిగింది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నాం, వాళ్ళని డ్యూటీలు చేసుకోవడానికి ప్రోత్సహిస్తున్నాం. అటువంటి వాళ్ళు వస్తున్నారు. దాదాపుగా నెక్స్ట్ ఇయర్ ఏం డిస్మిసల్ ఏం ఉండకపోవచ్చని మేము భావిస్తున్నాం. ఓకే, సో అందరు కౌన్సిలింగ్లో మంచిగా పార్టిసిపేట్ చేసి వాళ్ళు అర్థం చేసుకొని మళ్ళీ జాబ్లో జాయిన్ అవ్వాలని చెప్పేసి మీరు కూడా అనుకుంటున్నాం. మేము కూడా కోరుకుంటున్నాం. అట్లాంటి వాళ్ళు డిస్మిస్ కావద్దనే మేము కోరుకుంటున్నాం. ఓకే, నిజం చెప్పాలంటే సింగరేణి జాబ్స్ కోసం చాలామంది పేరెంట్స్ పిల్లలకి సింగరేణి జాబ్స్ రావాలని చెప్పేసి చాలా కోరుకుంటారు. అదేవిధంగా వాళ్ళ జాబ్స్ వాళ్ళు అంటే వాళ్ళ చేయలేక వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలకి ఇవ్వాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో అట్లా ఇచ్చిన పిల్లలు సో జాబ్స్ చేయలేక సో ఈ విధంగా డిస్మిస్ అయ్యి వెళ్ళిపోతున్నట్టు సార్ మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళిపోదాం పదండి.